పొంగల్ ఉదయం నిశ్శబ్దంగా ఉన్న గ్రామంలో ఆకాశం నుంచి ఒక్కసారిగా బంగారు గాలిపటం పడింది. చింటూ ముందుగా పరిగెత్తాడు. చందు హేత్రిక్ వెంటనే వెంబడించారు. కాని ఆ గాలిపటం తానే కదిలింది. వాళ్లు తాకగానే చెరకు పొలాలు తెరుచుకున్నాయి. గాలి గట్టిగా వీచింది. మాయ మొదలైంది. గాలిపటం వాళ్ళను ఆకాశంలోకి లాగింది. కింద గ్రామం మొత్తం కాలమాగిపోయింది. ఆకాశం మొత్తం గాలిపటాలతో నిండిపోయింది. చింటూ జారిపోతే హెత్విక్ అతన్ని పట్టుకున్నాడు. కోడిపందాల మైదానంలో కోళ్లు వెలుగైన పక్షులుగా మారి మార్గాన్ని అడ్డుకున్నాయి. అప్పుడే గాలిపటం పొంగల్ రక్షకుడిగా మారింది. పండుగ ప్రమాదంలో ఉందని సూచించింది. ముగ్గురు పచ్చని పొలాల్లో పరిగెత్తారు. ప్రతి అడుగు పంట వెలుగుతో మెరిసింది. చింటూ గాలిపటాన్ని పైకెత్తాడు. ఒక్కసారిగా వెలుగు అంతటా వ్యాపించింది. డప్పుల మోగుడు తిరిగొచ్చింది. చెరకు బంగారంలా మెరిసింది. పండుగ తిరిగొచ్చింది. మాయ ముగిసింది. గాలిపటం మళ్లీ సాధారణంగా మారింది. కాని వాళ్ల గుండెలు ఇంకా వేడిగా ఉన్నాయి. గ్రామం సంబరాల్లో మునిగిపోయింది. చింటూ, చందు, హేత్విక్ నిశ్శబ్దంగా నవ్వుతూ నడిచిపోయారు.